షుగర్ బారిన పడ్డాకైతే చక్కెరను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అయితే చక్కెరపై ఇష్టాన్ని చంపుకోలేక మనలో చాలామంది కృత్రిమ చక్కెరల వాడకానికి మొగ్గు చూపుతుంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని వాడడం వల్ల తీపి రుచి ఉంటుంది కానీ వాటితో ఆరోగ్యానికి ప్రమాదమేమీ ఉండదని నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కృత్రిమ చక్కెరల వాడకంతో వచ్చే లాభ నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మామూలుగా మనకు స్వీట్స్ తయారు చేయడంలో కానివ్వండి, ఆర్ఎల్స్ రెగ్యులర్ బేసిస్లో కూడా చాలామంది టీ, కాఫీలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడుతుంటారు. బట్ ఎప్పుడైతే మనము లాంగ్ టర్మ్లో అంటే మోర్ దాన్ 3 years ఆర్ 5 years, మోర్ దాన్ 5 years అలా మనం యూస్ చేస్తూ ఉంటే కనుక కడుపు ఉబ్బరంగా అనిపించడం కానివ్వండి, డైజెషన్ ప్రాపర్గా ఉండకపోవడం కానివ్వండి, కొంతమందికి ఈవెన్ డయేరియా అంటే లూజ్ స్టూల్స్ కూడా దీనివల్ల మనము చూస్తుంటాం అన్నమాట. ఇంకా వేరే ఆర్ సేమ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైనా కానీ లాంగ్ టర్మ్లో యూస్ చేస్తే కనుక క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కెమికల్ బేస్డ్ కాబట్టి ఎనీథింగ్ కెమికల్, న్యాచురల్ ఏదైతే ఉండదో కెమికల్ బేస్డ్ ఏదున్నా కానీ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల దానికి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల క్యాన్సర్ లేని వాళ్ళకు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.